అయితే కృష్ణుడు రాయబారానికి వెళ్ళేటప్పుడే భీముడు ఒక మాట అన్నాడండి. అంటే ఇవన్నీ కూడా భగవద్గీత ప్రాదుర్భావానికి ముందు జరిగినటువంటి సంఘటనలు. మంత్రాలోచనానికి వెళ్ళేటటువంటి సందర్భంలో శాంతియుత వాతావరణాన్ని నిర్మాణం చేసి సంధి సంప్రదింపులు చేయవలసినటువంటి అవసరం లేదు అని భీముడు అన్నటువంటి మాటను కరుణశ్రీ గారు చక్కటి పద్యంలో చెప్తారు. ఎలాగంటే, త్రాటంగట్టిరి తనను, ఎవరిని? భీముణ్ణి. కౌరవులు త్రాటంగట్టిరి నీట నెట్టిరి విషాక్తం మల్లమును వెట్టిరి ఏ చేటును వాటిల కునికి కష్టపడి కాశీయాత్ర కంపించిరి అచ్చోటను కొంపకు నిప్పు వెట్టిరి అడవులు చుట్టించిరి ఆ సాధ్వికా పాటులు గూర్చిరి భాగమే ఏమని రబ్బా ఎంత సౌభ్రాత్రమో, ఎంత సోదర ప్రేమ. చూడండి, మనము బండ భీముడు అంటాం, కానీ అతడు ఎంత వ్యంగ్యంగా దెబ్బ కొడుతున్నాడు చూడండి. తాట కట్టారు, నీట నెట్టారు, విషాక్తం అన్నం పెట్టారు, చిట్ట చివరికి ఈ వారణాసికి పంపించి కొంపకు నిప్పు పెట్టారు, ద్రౌపదికి ఎంత అవమానం కలిగించారు, ఇప్పుడు భాగమే ఏమన్నారు, ఇది ఎక్కడి న్యాయం అని ఆ విధంగా భీముడు పలికినటువంటి ఘట్టం. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితులలో కురుక్షేత్ర సంగ్రామానికి రావాల్సే వచ్చింది. అలా కురుక్షేత్ర సంగ్రామానికి వచ్చినటువంటి సందర్భంగా కౌరవుల పక్షాన దుష్ట చతుష్టయం ఉన్నది అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, ఈ దుష్ట చతుష్టయం. పాండవుల పక్షాన ఈ శిష్ట చతుష్టయం ఉన్నది. అంటే మహాభారతంలోనే ఒకవేళ భీష్ముడు, విదురుడు కౌరవుల పక్షాన ఉండొచ్చుగాక, కౌరవుల ఇంటిలో ఉండొచ్చుగాక, అస్తినలో ఉండొచ్చుగాక, కానీ శ్రీకృష్ణుడు, ధర్మరాజు, భీష్ముడు, విదురుడు మహాభారతంలో వీళ్ళని శిష్ట చతుష్టయం అంటారండి. కాబట్టి దుష్ట చతుష్టయం పూర్తిగా కౌరవుల పక్షంలో ఉన్నది అయ్యున్నా దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని అయినా మహాభారతంలో ఒక శిష్ట చతుష్టయం ఉన్నది. వాళ్ళు ఎప్పుడూ కూడా ధర్మం గెలవాలనే కోరుకున్నారు. వాళ్ళు శ్రీకృష్ణుడు, ధర్మరాజు మొదలైనటువంటి వారు. అందువల్ల భీష్ముడు, విదురుడు ఈ నలుగురు. కాబట్టి వాళ్ళు కోరుకున్నటువంటి విధంగానే చిట్ట చివరికి యుద్ధంలో విజయం సిద్ధిస్తుంది అనేటటువంటిది అందరికీ తెలుసు. కానీ వీళ్ళందరూ చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా తెలుసుకున్నటువంటి ఈ సందర్భంలో తప్పనిసరి అయినటువంటి పరిస్థితులలో ఇక కురుక్షేత్రానికి రావాల్సి వచ్చింది. రెండు వైపులా అక్షౌహిణుల సైన్యాలు నిలబడ్డాయి. బ్రహ్మాండంగా యుద్ధం ప్రారంభమయ్యేటటువంటి సందర్భంగా ఎదురుగా కౌరవ పక్షంలో భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి మధ్యకు రథాన్ని తీసుకుని వెళ్ళి ఆపమన్నాడు అర్జునుడు. అయితే ఇదంతా కూడా ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తూ వస్తున్నాడు. ఏమి జరిగింది సంజయ అని మొదలే అడిగాడు ధృతరాష్ట్రుడు సంజయుడిని. అక్కడ ఏమేం జరిగింది, కురుక్షేత్ర యుద్ధంలో ఏమి జరిగింది అని, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రము కురుక్షేత్రము దాత్రి యుద్ధము చేయకూడిన నాదు పుత్రులు పాండవాదులు ఏమి చేశారు సంజయ అంటే ఆ సంజయుడు చెప్తూ ఉన్నాడు. అలాగా వచ్చినటువంటి ఈ కృష్ణార్జునుడు యుద్ధం మధ్యలో కురుక్షేత్ర సంగ్రామంలో ఇరు సైన్యాల మధ్యలో రథాన్ని ఆపుతాడు కృష్ణుడు. సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత అంటాడండి భగవద్గీత ప్రథమాధ్యాయంలో అర్జునుడు. ఆ తర్వాత వరుసగా భీష్ముడు శంఖారావం చేయడం, శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని శంఖాన్ని ఒత్తడం, అర్జునుడు దేవదత్తాన్ని ఊదడం, అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః అని అనంత విజయం అనేటటువంటి శంఖాన్ని ధర్మరాజు ఊదడం, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకాలు అనేటటువంటి శంఖాలను వాళ్ళు ఊదడం, ఇవన్నీ జరిగిన తర్వాత రథం మధ్యలోకి వస్తుంది. వాళ్ళందరినీ చూస్తారు. ఆ చూసినటువంటి సందర్భంలో అర్జునుడు ఒక్కసారిగా కదిలిపోతాడు. కదిలిపోయి అతని మనస్సులో ఈ యుద్ధం ఎందుకు అనే భావన కలుగుతుంది. తనకు మామలు ఉన్నారు, మనవలు ఉన్నారు, గురువులు ఉన్నారు, భీష్ముడు తాతగారు ఉన్నారు, వీళ్ళందరితో యుద్ధం చేస్తే వీళ్ళు యుద్ధంలో మరణిస్తే అనేటటువంటి భావన కలుగుతుంది. తాతలు, మనుమలు, అన్నలు, తమ్ములు, కొడుకులు ఈ రకంగా ఉన్నటువంటి వీళ్ళు యుద్ధంలో ఇంత రక్తపాతమా అని మనసులోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కలిగిపోతాడు అర్జునుడు, కనలిపోతాడు అర్జునుడు, కదలిపోతాడు అర్జునుడు. దాంతో గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః.
ఓ కృష్ణ, గాండివము చేయి జారుచున్నది, చర్మమంతయు మండుచున్నది, మనసు గిర్రున తిరుగుచున్నది, నిలువ శక్తియే లేక ఉన్నది అని కూలబడిపోయాడు. ఇదెక్కడ? గాంధీవం చేతబట్టి యుద్ధం చేయాల్సినటువంటి అర్జునుడు రథం మీద శతికిలబడడం ఇది జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఇంత విషాదంలో ఇంత దుఃఖంలో పడ్డటువంటి అర్జునుడిని ఇప్పుడు మేల్కొల్పాలి. ఒకసారి ఆలోచించండి. వ్యవసాయం చేయడానికి అంత సంసిద్ధం చేసుకొని వ్యవసాయదారుడు పొలంలో అడుగుపెట్టి కర్రు, కొండి, నాగలి, కాడి, ఎద్దులతోటి వెళ్ళేసి నేను ఈ భూమి దున్నినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న క్రిములు చచ్చిపోతే, ఈ ఎర్రన్నలు చచ్చిపోతే, ఈ భూమిలో ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలు కూడా చచ్చిపోతే, అయ్యో ఈ భూమి దున్నడం కంటే ఊరుకోవడం మేలు అని వ్యవసాయదారుడు అనుకున్నాడు అనుకోండి. అప్పుడు భూమిని దున్నేది ఎవరు? పంట వండించేది ఎవరు? 10 మందికి అన్నం పెట్టేది ఎవరండి? విద్యార్థి తాను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అధ్యయనం చేసి పరీక్ష రాయడానికి పోతే పరీక్షకు వెళ్ళిన తర్వాత ఈ పరీక్షలో ఈ తెల్లటి కాగితాలు నల్లగా చేసేది ఎందుకు? ఎట్లయినా బతకొచ్చు, ఇదే నీ పని చేయను అని విద్యార్థి తాను చేతెత్తేస్తే ఎట్లా ఉంటుంది? భారతదేశం సరిహద్దుల్లో రక్షణ చేయడానికి వెళ్ళినటువంటి వీర సైనికుడు సరిహద్దుల్లో తాను నిలబడి నేను సరిహద్దు అవతల ఉన్నటువంటి వారిపై కాల్పులు కానీ జరిపినట్టయితే, ఎవరైనా చనిపోతే ఈ కటిక చీకట్లో, ఈ కొండల్లో, కోనల్లో, ఈ చెట్లల్లో, ఈ దుమ్ములో, ఈ ధూళిలో నేను ఈ పని చేయలేను అని సైనికుడు తన ఆయుధాలను కింద పడేస్తే వీళ్లకు ఎవరు వాళ్లకు సన్మార్గాన్ని చూపించాలి? ఎవరు కర్తవ్యబోధ చేయాలి? ఈ రైతుకు కానీ, ఈ విద్యార్థికి కానీ, ఈ సైనికునికి కానీ ఎవరు మార్గదర్శనం చేయాలి? గీతనే మార్గదర్శనం చేస్తుంది. సరిగ్గా